ప్రజల్లో ఇప్పటికే ప్రత్యేక హోదా మీద ప్రభుత్వం ఉన్న పెద్దలు మాట్లాడుతున్న మాటల్లో ఒక గందరగోళం, ఒక ఆవేదన, ఒక అనుమానం, ఈ కార్యక్రమం ప్రత్యేక హోదా వల్ల ఉపయోగాలు లేకపోతే దానివల్ల ఉన్న నష్టాలు లేకపోతే ఇబ్బందులు అనే అంశాలన్నింటినీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. దానిపైన ఒక చైతన్యం తీసుకురావాలని, ఒక అవగాహన కలగాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టిన మరి మీకు ముందుగా నేను అభినందన తెలియజేసుకుంటూ, పెద్దలందరూ మాట్లాడారు. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కాదు ఈ విషయం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అందరూ కూడా ఈ అంశాన్ని చాలా చూస్తూనే ఉన్నారు. వారు మాట్లాడే ముందు, నేను మాట్లాడుతున్న ముందు వెంకయ్యనాయుడు గారి గురించో లేదా చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల గురించో లేకపోతే ఈనాడు ఉన్న ప్రతిపక్షాల గురించో అన్ని విషయాలు మాట్లాడుతూ రాజకీయాల మీద మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రజల్లో రాజకీయాలంటే ఒక చులకన భావన వచ్చింది, ఏహ్య భావం వచ్చింది. నాయకుడంటే చేతురించుకునే పరిస్థితులు వచ్చాయి. దానికి కారణాలు ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటను మరిచి ఆ మాటని దాన్ని పక్కతో పెట్టి దాన్ని చేయడం వల్ల ఇవాళ ఈ పరిణామాలు ఇవాళ ఏర్పడ్డాయి. ఇవాళ మన తాలూకా వ్యవస్థలో చాలా శోచనీయం. దానికి నిజంగా దాని నుంచి పక్క తోగాలి. పూర్వంలాగే ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక రాజకీయ వ్యక్తి అంటే వారు చెప్పిన మాటకు ఒక విలువ ఉంటుందని చెప్పడానికి చేయాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితులు మరి రావాలి. వాళ్ళ పరిస్థితులన్నీ కూడా వ్యవస్థలో రావాలి, సమాజంలో రావాలి. వచ్చినప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఒక 2-3 రోజుల కిందట ఎవరో వ్యక్తిగతంగా ఇక్కడ మాట్లాడుతున్నామనే విషయాన్ని మనం మాట్లాడుకోవట్లేదు. చాలా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, సుదీర్ఘ ఈ భారతదేశ రాజకీయాల్లో సుమారు ఒక 40-50 సంవత్సరాలు ఇవాళ రాజకీయాల్లో ఉన్న మరి మన స్థానికులు పుట్టింది వచ్చి నెల్లూరులో అయినా పెరిగింది విశాఖపట్నంలోను. విశాఖపట్నం నా సొంతమని చెప్తారు ఆయన. అలాంటి వ్యక్తి రెండు మాటలు మాట్లాడడం, నిన్న ఆయనకి చేస్తున్న సన్మానం సందర్భంగా ఆయన ఒక మాటలు మాట్లాడారు. నేను పార్లమెంట్లో అడిగిన మాట వాస్తవం, కానీ తర్వాత పార్లమెంట్ తర్వాత నేను ఆ విషయాన్ని అది రాదని తెలుసుకొని దాన్ని నేను విడిచిపెట్టానని చెప్పి ఆయన మాట్లాడారు. కానీ చాలా దురదృష్టం. వెంకయ్యనాయుడు గారు మీరు మాట్లాడింది పార్లమెంట్లో మాట్లాడారు, కరెక్టే. ప్రత్యేక హోదా రావాలి అని మాట్లాడారు. తర్వాత మర్చిపోయానని చెప్పి తర్వాత వచ్చి దాని నుంచి నేను పక్క తొలగలే. ఇవాళ సాక్షాత్తు 3 విషయాలు. ఒకటి, మీ పుట్టిన ఊరు నెల్లూరు, మీరు పెట్టిన ఊరు విశాఖపట్నం, ఈ మనందరికీ కలియుగ దైవమైన తిరుపతి. తర్వాత జరిగిన ఎన్నికలు వస్తున్నప్పుడు విశాఖపట్నంలో ఆ రోజు మేనిఫెస్టోని వచ్చారు రిలీజ్ చేస్తూ ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక రాష్ట్రాన్ని విశాఖపట్నంలో ఆయన తాలుగా దాన్ని ప్రజలందరికీ కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అవాళ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏదైతే పార్లమెంట్లో ఆనాటి ప్రభుత్వం 5 సంవత్సరాలను పెట్టిన ఏ ప్రత్యేక హోదా ఉందో ఇది సంజీవిని. ఈ సంజీవిని మాట ప్రతిపక్షాలు చెప్పలే, ఈ సంజీవిని మాట ప్రతిపక్షం చెప్పలే. ఈ సంజీవిని మాట వచ్చి ఎవరో వారు ఈ ప్రభుత్వాలని లేకపోతే ఈ పార్టీలని విరకడంలో పెట్టడానికి పెట్టిన మాట కాదు. సాక్షాత్తు ఆయన విశాఖపట్నంలో ఎన్నికలకు ముందు ఆయన సంజీవిని అని చెప్పిన మాట. ఆ తదుపరి జరిగిన బహిరంగ సభ వచ్చి ఆయన పెట్టినూరైన నెల్లూరులో జరిగితే దాన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను బాధ్యత తీసుకుంటానని ఆయన పుట్టినూరులో ఆయన చెప్పారు. తదుపరి మరి తిరుపతిలో జరిగిన మనందరికీ కలిగే దేవుడు ఇవాళ కొంతమందికి అంతమంది ఎవరో ఒకరిద్దరికి లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనందరం కలిగే ఆ దైవం ముందుని ఆ దేవుడు పాదాల దగ్గర కూడా ఈ ఇవాళ ఆ రోజు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకొస్తాము, దీన్ని సాధించే వరకు మేము నిద్రపోము, మాకు అవకాశం ఇవ్వండి మా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే జరగలే, ప్రత్యేక హోదా ఇవ్వడం అవకాశం లేకపోతే దానికి కావాల్సిన పరిస్థితులు చెప్పాలి. ఎందుకు ఇవ్వట్లేకపోతున్నాం, ఎందుకు పరిస్థితులు జరుగుతున్నాయి, దానివల్ల వచ్చే లాభాలు, దాన్ని ప్రత్యేకంగా ఈ లాభాలు ఇస్తున్నాము, ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజలు ఒప్పించండి, పర్వాలే. కానీ అడ్డగోలుగా మేము వచ్చి మీ మాట్లాడట్లేదు. ఆ రోజే మేము మర్చిపోయాం, ఏదో కంటి తుడుపు కోసం ఆ రోజు పార్లమెంట్లో నేను తెలుగుదేశం ఇక్కడ నుంచి ఎన్నిక కాపోయినప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడిందని చెప్పడం అనేది, దీని నుంచి ఇంతవరకు కొంత చులకన భావం ఎంత కొద్దిగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా రాజకీయాల పట్ల, పూర్తిగా రాజకీయ నాయకుల పట్ల
పూర్తిగా ఈ పట్ల ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా వారి మీద చిన్నచూపు వచ్చింది, ఏ భయం వచ్చిందని చెప్పడంలో ఇవాళ వెంకయ్యనాయుడు గారు చేసిన పరిస్థితులు ఇవాళ దాంట్లో సందేహం లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏదో ఆవిధ ఏదో ఒక వ్యక్తి మీద విమర్శిస్తున్న మాట కాదు. ఆయన వయసుతో నాకున్న వయసులో నుంచి ఆయన రాజకీయ అనుభవం ఉంది ఆయనకి అందరికీ కూడా. ఆయన చెప్తుంటాడు కూడా 10 సార్లు మాటలతో చెప్తుంటారు. నిజమే కాదు అనుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ కార్యక్రమం జరుగుతుంది? ఇవాళ ప్రత్యేక హోదా వద్దంటున్నాం, ప్రత్యేక హోదా బదులు ఇవాళ ఇంకో ప్యాకేజ్ అంటున్నాం. ఓకే, ప్యాకేజ్ ఇస్తున్నాను. ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజీ? ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ప్యాకేజ్ అంటే? ఒక్క మాట నా నాయకుల్లో వచ్చి వెంకయ్యనాయుడు గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇగో ఈ రాష్ట్రానికి ఇగో ఈ ప్యాకేజ్ వచ్చింది 1, 2, 3 అని చెప్పి చట్టంలో లేని అంశాలని స్పెషల్గా ఏదైనా తెచ్చింది ఏమైనా ఉంటే అది చెప్పనండి. ఈ రోజు కూడా చెప్పనండి. నాకు అర్థం అవట్లే. చట్టబద్ధ కల్పిస్తారంట. దేనికి చట్టబద్ధ కల్పిస్తారు? పోలవరం ప్రాజెక్టు గురించి చట్టబద్ధ కల్పిస్తారంటారు. ఆ రోజు విభజన చట్టంలో ఆ రోజు షెడ్యూల్ 90లో ఆ రోజు చెప్పారు షెల్ ఎగ్జిక్యూట్ అని చెప్పిన ఆ రోజు ఆ పదాన్ని వాడారు. ఆ పదంతో పాటు ఏవైతే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో, క్లియరెన్సెస్ ఉన్నాయో, రిహాబిలిటేషన్ సెటిల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే మేము ఆదిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మేము కడతామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కట్టాలి, మీరు ఇవ్వాలి అని చెప్పి ఎక్కడైనా పెట్టారండి? ఆ రోజు నేను రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు పివిసి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ డిస్కషన్ జరిగింది. ఎప్పుడైతే సిడబ్ల్యూసీ మీటింగ్లో పెట్టక ముందే ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలని పెడితే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము కడతాం మా రాష్ట్రానికి ఇవ్వండి అంటే, నేను నాతో పాటు ఉన్న ఆనాటి పార్లమెంట్ సభ్యులు ఆనాటి అధికారులు అందరం కూడా వద్దండి, దీంట్లో ఇంటర్ డిస్ప్యూట్స్ ఇష్యూస్ ఉన్నాయి, అంతరాష్ట్ర ఉన్నాయి, దాంతోపాటు రాష్ట్రం నుంచి భూసేకరణ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రమే కట్టాలి, దీన్ని కేంద్రమే చేయాలి, టైం బౌండ్లో చేయాలి అని చెప్పి ఒప్పించి ఆ రోజు వచ్చి దాంట్లో చట్టంలో పెట్టడం జరిగింది. ఇది వాస్తవం కాదని అడగమనండి. ఆ విషయాన్ని ఆ రోజు వెంకయ్యనాయుడు గారికి కూడా ఆ రోజు ఎవరు ఆ రోజు మంత్రి జయరాం రమేష్ డిస్కషన్ లో కూడా చెప్పారు. కాదా అవునా అనేది అటు వెంకయ్యనాయుడు గారిని ఇటు జయరాం రమేష్ గారిని ఇద్దరు అడగమనండి. ఇవాళ ఎందుకు ఇచ్చారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం కారణం ఏంటి? కాంట్రాక్టుల కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్. కాకపోతే ఇవాళ 90%, 70%, 30% ఇస్తున్నాం, 100% ఇస్తున్నాం అంటున్నారు. నిన్న 100% ఇవ్వడం ఏంటండి? ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళమే, ఆ మాత్రం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళమే. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా సరే 70% వచ్చి కేంద్రం 30% వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అని చెప్పని ఎక్కడైనా ఒక్క మాట కానీ ఉడికిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుతా, స్వాస్థ్యంగా విరమించుకుంటానని చెప్తున్నాను. అసలు అర్థం అవట్లేదు ఈ పిచ్చి. అసలు ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఏంటి ఈ రాజకీయ ఇవాళ స్పెషల్ చార్జ్, ఇవాళ ప్రత్యేక హోదా కాదు, ఇది సంజీవిని కాదు అంటున్నారు. సంజీవిని కాదు మరి ఏం చెప్పండి? మరి సంజీవిని కానప్పుడు 2007వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ కాదు, అరుణాచల్ ప్రదేశ్కి వచ్చి వాళ్ళు స్పెషల్ చార్జ్ ఇచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. ఆ రోజు వచ్చి ఆ చార్జ్ ఇస్తే దానివల్ల మాకు రాష్ట్రానికి ఇబ్బంది వస్తుంది, దానివల్ల మాకు ఉన్న ఫార్మా ఇండస్ట్రీ అంతా కూడా అక్కడికి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని ఆ రోజు ముఖ్యమంత్రిగా మనం అంటాం. ఎందుకంటాం? మన రాష్ట్రం నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది అనుకున్నట్టే వాళ్ళు వచ్చి మన తాలూకా లెటర్ వచ్చి వాళ్ళు కన్సెషన్ తీసుకోలేదు, అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే దేశానికి వచ్చి లీడర్గా మనం ఫార్మా ఇండస్ట్రీ ఉండేదో, ఈ ఫార్మా ఇండస్ట్రీలో సుమారు 30-40% అవును అక్కడికి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయిన సందర్భం జరిగింది. అందుకే ఇందాక చెప్తున్నారు అబ్బాయి ఏమని, అక్కడ ఉద్యోగాలు పెరిగాయండి, 60 లక్షలు 60,000 ఉద్యోగాలు 1,30,000. ఎందుకు ఏమంటే ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళింది కాబట్టి, రాయితీలు ఇచ్చారు కాబట్టి, ఆ కార్యక్రమం జరిగింది కాబట్టి వెళ్ళే. ఇది వాస్తవం కాదు, చరిత్ర చెప్తున్న నిజాలు ఇవి. మనం ఇవాళ ఫ్యాబ్రికేట్ చేసి ఏదో ఇవాళ టీవీల కోసం ఇవాళ మన కోసం కూర్చొని ఇవాళ మాట్లాడుతున్న అంశాలు కాదు ఇవి. ఆలోచించేయండి. ఇది వాస్తవం కాదని చెప్పానండి, ఈ విషయం కాదని చెప్పని. ఇంక పోయింది. ఇక ప్యాకేజ్ నిన్న టీవీలో చూశారు. ఓ పక్క ముఖ్యమంత్రి గారు, ఓ పక్క వచ్చి వెంకయ్యనాయుడు గారు ఒక తమ్ముడుగా చెప్తారు మేము విద్యాలయాలు ఇచ్చామని చెప్పి. అవాళ చట్టంలో ఈ రాష్ట్ర విభజన జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో కూడా
ఐఐటి ఉండాలి, ఐఐఎం ఉండాలి, సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలి. ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విద్యాలయాలన్నీ కూడా ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ రెసిడ్యూల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందో అందులో ఇవేవి లేవు. కాబట్టి ఇవన్నిటిని ఇస్తామని చెప్పి అవాళ ఆ విభజన చట్టంలో పెట్టిన అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ ప్రత్యేకించి ఏమి ఇవ్వలేదే. లేదు ప్రత్యేకించి ఇస్తే 1,60,60 కోట్లు అంటున్నారు, లేదు 2,60,60 కోట్లు అన్నారు. ఆ 1,60,60 ఏటో, ఆ 2,60,60 ఏటో మా ప్రభుత్వం చెప్పండి. అవి ఏటో ఒకసారి చెప్పండి, ప్రధాని తెలియజేయండి. ఇదిగో దీనికి ఇదో ఎంత ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టుకి వచ్చి స్పెషల్ ప్యాకేజ్ ఏంటి అడగండి, విద్యాలయం వచ్చి స్పెషల్ ప్యాకేజ్ ఏంటి అడగండి. లేదు అంటే ఇంకా కన్సిడరేషన్ డిస్కషన్ చట్టంలో పెట్టారు. మన రైల్వే జోన్ అంశం ఉంది. రైల్వే జోన్ వచ్చి వాళ్ళు వచ్చి 6 నెలల్లో దాన్ని పరిశీలన చేసి ఆ విషయాన్ని వచ్చి మీరు చేయాలని చెప్పారు. 6 నెలలు అయింది. ఇస్తారో ఇవ్వరా, పెడతారో పెట్టరా అనేది మీరు చెప్పాలి. మా తాలూకు కోరిక మాకు విశాఖపట్నం పెట్టాలని. విశాఖపట్నంలో పెట్టాలనేది ఇదేదో మా ప్రజలే చెప్పిన మాట కాదు, మా ప్రజలే చెప్పిన మాట కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేసి విశాఖపట్నంలో ఉమ్మడి రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు కూడా చేశారు. ఉమ్మడి రాష్ట్రం చేసింది పోనీ నల్లనివాడు అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు చేశారు. ఇప్పుడు చేసి చట్టంలో పెట్టిన దాన్ని విశాఖపట్నం రైల్వే పెట్టాలని చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదా విషయాన్ని? ఏమి మీకు రెస్పాన్స్ లేదా? మొన్న ఎప్పుడు వచ్చిన ఫెయిల్యూర్ వచ్చింది. ఇది కూడా విజయవాడలో పెడతామని చెప్పింది. విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం. విజయవాడకి మీ వ్యతిరేకం కాదు. కానీ అన్ని విజయవాడలో పెడితే, అన్ని అక్కడే పెడితే మరి ఇంక మిగతా ప్రాంతాల అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది? ఆలోచన చేయండి. ఇది సమంజసమా? ఆలోచిస్తున్నామా? ఎంతసేపు ఉదయం నుంచి ఈ పరిపాలన వచ్చి ఏ విధంగా వస్తుంది? ఇవాళ పోలవరం ప్రాజెక్టు మనందరికీ జీవనాధార. ఆ పోలవరం ప్రాజెక్టు అనేది మనకు లైఫ్ లైన్. అది మనకు లైఫ్ లైన్. ఈ లైఫ్ లైన్ వచ్చి ఆ ప్రభుత్వం కట్టిస్తారంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి నెగోషియేషన్ ఏంటి? ఈ పోలవరం ప్రాజెక్టు మాకు ఇవ్వండి, మేము రాష్ట్రం కడతాం అని చెప్పి ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. కాంట్రాక్ట్ కోసం వాళ్ళు కడితే మనం కడితే ఇక్కడ ఉన్నదంతా ఏంటి? ఎవరు టెండర్ పిలవాలి? టెండర్ పిలిచి ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇక్కడ డిస్కషన్. ఏం కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన బాధ ఏంటి? నీకు వచ్చిన పరిస్థితి ఈ మాట నేననేది కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎక్సెప్ట్ వెంకయ్య నాయుడు గారు తప్ప అందరూ కూడా వేరియస్ దీంట్లో ఫారం లో స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ ఇవన్నీ నేను పత్రికలో చదివిందే. నేను ఎవరితో ప్రత్యక్షంగా మాట్లాడదు. వెంకయ్య నాయుడు గారు, మన హరిబాబు గారు, వీళ్ళిద్దరు తప్ప అందరూ కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా దానిపై స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కేంద్రం కడతామంటే రాష్ట్రపతి అడ్డుపెడుతుంది, రాష్ట్రపతి లెక్కలు చెప్పట్లేదు, కేంద్రం డబ్బిస్తామంటే అని ఆ మాటలు మాట్లాడుతున్నారు. అనేది కూడా ఎందుకు వస్తుంది? కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటి? ఇవాళ పరిస్థితి చూసుకుంటే ఇవాళ ప్రత్యేక హోదా వస్తే ఇవాళ జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఇవాళ ఏకపన్ను విధానం వచ్చింది. దేశమంతా కూడా ఒకే పన్ను విధానం ఉన్నారండి. అటు ఎక్సైజ్ డ్యూటీ కానీ లేదా కమర్షియల్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాంట్లోకి రావాలని ఒక విధానం వచ్చింది. వచ్చిన తర్వాత స్పెషల్ ట్యాక్స్ ప్రత్యేక హోదా వస్తే దానివల్ల ఎంతో పన్ను రాయితీలు వస్తాయి. అప్పుడు ఇందాక మన వారు చెప్పినట్లు, నరసింహరావు చెప్పినట్లు ఈ సమ్మిట్లో చైనా వెళ్ళడం, జపాన్ వెళ్ళడం, లేకపోతే అమెరికా వెళ్ళడం, అక్కడ సీఈఓ అక్కడ వచ్చి వైస్ ప్రెసిడెంట్ లో సీఈఓలో కలడం, సీఈఓలో వైస్ ప్రెసిడెంట్ కలిస్తే ఏమవుతుందండి? ఎవరు ఏ పరిశ్రమ పెట్టాలని అక్కడ సానుకూలంగా వాతావరణం అనుభవించాలి. అక్కడ ల్యాండ్ ఉండాలి, ట్యాక్సెస్ కన్స్ట్రక్షన్ ఉండాలి, అక్కడ వాతావరణంగా ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి. అక్కడ పరిస్థితులు వాడేమి మదర్ తెరీసా ట్రస్ట్ కాదండి. ఎవడే పరిశ్రమ పెట్టాలంటే అది మదర్ తెరీసా ట్రస్ట్ లాగా వచ్చి దాని ఎవరును నాకు లాభం ఏమొస్తుంది, దీనివల్ల నాకు తాలూకా నా పరిస్థితి ఎంతవరకు అభివృద్ధి నా ఫర్మాభివృద్ధిని చూస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి మొండి మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడి ప్రత్యేక హోదా అనేది అది జీవనాధారం, అది ఒక సంజీవి. దయచేసి దీంట్లో మరి ఇంకో మాట లేదు. విద్యార్థులు వచ్చి చాలా మరి ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. అమ్మ పాప మాట్లాడింది. ఆ పాపకి ఆ అమ్మాయి మాటలు ఏం చెప్పింది? అది ఎత్తుగా అది అరువు తెచ్చుకుంది, ఇది వచ్చి సొంతం కావాలా లేదు అరువు తెచ్చుకొని వారికి ఇచ్చేది కావాలా? అది ఆలోచించేయండి. అది ఎంతసేపు కూడా ఏదో డబ్బు అనేది, సంపాదన అనేది, అవినీతి అనేది అది తాత్కాలికంగా తప్ప పర్మనెంట్ మాత్రం కాదు. పర్మనెంట్ చూసుకుంటే మాత్రం తప్పు. ఎన్నో జరిగినాయి.
రాష్ట్ర విభజన జరిగింది. ఈ మాటలో నేను వెంకయ్యనాయుడు గారు ఇంకో మాట చెప్పారు. ఈ విభజనకు కారణం ఒక ఏదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని పార్టీలు సంతకం పెట్టారంటే తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇచ్చింది ఆయన చెప్పిన విషయాన్ని ఆయన నడుతూనే ఆయన చెప్పారు. మళ్ళీ ఎందుకు రోజు ఆడిపోసుకోవడం ఆ పార్టీ ఈ పార్టీ ఊరికి ఎందుకు దేనికి ఇది అయిపోయింది తెల్లవారు అయిపోయిందని మళ్ళీ తెలుగు తోడుకుని ఊరికి అది అనుకున్నాను. ఇవాళ మన ముందున్న సమస్య ఏంటి, మన ఊళ్ళో విషయం ఏంటి, దాని పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఆ కార్యాచరణతో ఆ రోడ్డు మ్యాప్ తో దయచేసి ముందుకు రండి. అప్పుడు దానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ప్రజలు మనల్ని హర్షిస్తారు, అందరూ మనల్ని గౌరవిస్తారు. రాజకీయాలకు ఒక విలువ ఉంటుంది, రాజకీయాలకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అంతేగాని ఇలాంటి కిచ్చి మాటలు మాట్లాడి దయచేసి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఏదో సన్మానాలు చేసుకున్నాము ఏదో అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. మీ సన్మానాలు పోలీసులు పెట్టుకొని చేసుకోవడం కాదు, పోలీసులు లేకుండా రక్షణ లేకుండా మీరు వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చేస్తే ఓకే బాగుంటుంది. అప్పుడు మేము సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము అనుభవించాం, మేము ఇబ్బంది పడ్డాం తెలుసు కాబట్టి ఆవేదనతో చెప్తున్న మాటలు.